నిన్ననే కుబేరా మూవీ చూసొచ్చాను. శేఖర్ కమ్ల లవ్ స్టోరీ మూవీ తర్వాత ఈ మూవీతో వస్తున్నాడు. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మూవీ ఎలా ఉంది, శేఖర్ కమ్ల డిసప్పాయింట్ చేశాడు, ట్రైలర్ లాగే మూవీ కూడా అల్టిమేట్ గా ఉందో లేదో ఈ రివ్యూలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైఫ్ ఈజ్ జిందగీ. మూవీ మొత్తం చూసాక మనకు వచ్చే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే అసలు శేఖర్ కమ్ల ఏం చెప్దాం అనుకున్నాడు, ఏం తీయాలనుకున్నాడు, ఏం చెప్పాడు, ఏం తీశాడు. మూవీలో భయ్య ఫైనల్ గా చూస్తే అసలు కంక్లూజనే లేదు. మూవీ నుంచి బయటకు వచ్చాక మనం ఫస్ట్ రైజ్ అయ్యే క్వశ్చన్, అసలు మూవీ దేని మీద? సినిమాలో మేజర్ హైలైట్స్ వచ్చి ఫస్ట్ ధనుష్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ డిజర్వింగ్ పర్ఫార్మెన్స్. తన ఇన్నోసెన్స్ మనకు ప్రతి సీన్ లో కనపడుతుంటుంది. తను యాక్ట్ చేసినట్టు ఎక్కడ అనిపించదు, ఆ క్యారెక్టరే కనపడుతుంది. దేవా అన్న క్యారెక్టర్ మనకు మైండ్ లో ఎస్టాబ్లిష్ అవుతుంది. మూవీ స్టార్ట్ అయినప్పుడు ఒక బ్లాక్ బస్టర్ వైబ్, అరే మళ్ళీ శేఖర్ కమ్ల మార్క్ మూవీ చూడబోతున్నాము, ఒక హైతో ఒక మంచి ఫీల్ తో బయటకు వస్తామని స్టార్ట్ అవుతుంది. కానీ ఎండింగ్ వచ్చేటప్పటికి ఏంట్రా ఇంత లాగ్, చాలా మంచిగా తీయచ్చు కదా, ఎలా ఎండ్ చేశాడు అని ఒక మిక్స్డ్ ఫీలింగ్ తో, డిసప్పాయింట్మెంట్ తో అయితే ఖచ్చితంగా వస్తాం. శేఖర్ కమ్ల అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళాడు. అసలు ఆయన జోనర్ కాదు, కానీ దాంట్లో నుంచి కూడా చాలా సీన్స్ లో మంచి మంచి ఎమోషన్స్ రాబట్టాడు. బెగ్గర్స్ లైఫ్ ని చూపించడంలో గానీ, హ్యూమన్ ఎమోషన్స్ ని చూపించడంలో గానీ, ఒక మనిషిని మనిషిగా చూడండి ఉన్న ఒక సటిల్ లైన్ మూవీ త్రూఅవుట్ మనకు కనపడుతూ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మూవీ ఒకే లైన్ లో వెళ్తుందా, వాళ్ళు చేజ్ చేయడం, వీళ్ళు ఎస్కేప్ అవడం, ఇదే చాలా పోర్షన్ వరకు ఉంటుంది. మధ్య మధ్యలో రష్మిక అండ్ ధనుష్ ది ఫన్ జనరేట్ అవుతూ ఉంటది. కానీ ఇవన్నీ ఉన్న మూవీ నుంచి నువ్వు బయటకు వచ్చాక అరే ఏదో మిస్ అయిందిరా, అరే నేను అనుకున్నంత లేదురా అని ఖచ్చితంగా బయటకు వస్తావు. కానీ 100% సాటిస్ఫాక్షన్ తో ఎవడు థియేటర్ నుంచి బయటకు అయితే రాడు. ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా ట్రిమ్ చేసి అనిపించింది మూవీని చూసాక. క్యారెక్టరైజేషన్ ని, స్టోరీని మెల్లగా బిల్డ్ చేసుకుంటూ, నీట్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా కికాస్ ఉంటది. ధనుష్ ఇంట్రడక్షన్ సీన్స్ గానీ, ఇయర్స్ గా మనం చూస్తున్న ధనుష్ అయితే ఎక్కడ కనిపించలేదు. అండ్ ధనుష్ డబ్బింగ్ ఇన్నోసెన్స్ తీసుకురావడానికి గానీ, ఆ మాడ్యులేషన్ లో గానీ, ఆ డైలాగ్స్ లో గానీ, ఆ వాయిస్ చాలా ప్లస్ అయింది అండ్ చాలా బాగా అనిపించింది. నాగార్జున గారు అండ్ ఆ బిలినియర్ ఏదైతే ఉన్నారో ఇనిషియల్ గా బెగ్గర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ బెగ్గర్స్ యొక్క బ్యాక్ స్టోరీని రివీల్ చేసుకుంటూ ఒక సాంగ్ రావడం గానీ, నాగార్జున గారు చాలా అంటే చాలా బాగా చేశారు. ఐ థింక్ రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అనిపించింది. నాగార్జున క్యారెక్టర్ కి అయితే చాలా డిఫరెంట్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది, అండ్ చాలా వేరియేషన్స్ చూపించగలిగే క్యారెక్టర్, అండ్ చాలా మంచి క్యారెక్టర్ అనిపించింది ఇనీషియల్ గా. కానీ అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ ని ఒక పాయింట్ తర్వాత వెరీ రొటీన్ గా అనిపిస్తుంది, చాలా ప్రెడిక్టబుల్ గా, చాలా ఫ్లాట్ అయిపోతుంది. నాగార్జున క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉంది, చాలా ఇంపార్టెన్స్ ఉంది. కానీ చివరిగా చూసుకుంటే విలన్స్ కింద ఉండే ఒక 6-7 విలన్ లో వన్ ఆఫ్ ద విలన్ లాగా అనిపించింది. ఈ క్యారెక్టర్ కి నాగార్జున గారు పర్ఫెక్ట్ రా అని మనకు స్టార్టింగ్ చూసినప్పుడు అనిపిస్తుంది. కానీ చివరికి వచ్చేటప్పటికి అరే అసలు ఈ క్యారెక్టర్ కి నాగార్జున గారిని ఎందుకు తీసుకున్నారు, ఎవరిని తీసుకున్నా సరిపోయేదేమో అన్న ఫినిషింగ్ మనకు శేఖర్ కమ్ల ఇచ్చాడు. అదొక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. రష్మిక క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. మూవీలో కొద్దిగా సై ఆఫ్ రిలీఫ్ నవ్వు తెప్పించడం కానీ ఏదైనా ఉంది అంటే అది రష్మిక ఎంట్రీ తర్వాతే. రష్మిక అండ్ ధనుష్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. సినిమాకి 2 మేజర్ హైలైట్స్ ఏంటంటే, ఫస్ట్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ చాలా అంటే చాలా బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద మూవీ. నార్మల్ సీన్ ని కూడా డిఎస్పి తన మ్యూజిక్ తో అలా పైకి లేపు అలా కూర్చోబెట్టాడు భయ్య. హై ఇచ్చే సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, ప్రతి సీన్ మూవీకి వెన్నుముక్క అంటే డిఎస్పి అని చెప్పొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద హీరో అని కూడా చెప్పొచ్చు. అండ్ నికేత్ బొమ్మి విజువల్స్ టెరిఫిక్ అంటే టెరిఫిక్. విఎఫ్ఎక్స్ షాట్స్ అంత బడ్జెట్ పెట్టాక కూడా ఆ గ్రీన్ స్క్రీన్ వెనకాల క్లియర్ గా తెలిసిపోతుంది అది విఎఫ్ఎక్స్ షాట్ అని. రష్మిక మందనాకి, ధనుష్ కి మాత్రం సెల్యూట్ కొట్టాల్సిందే భయ్య. చాలా సీన్స్ లో చెత్త కుప్పలో పడడం కానీ, ఆ స్లమ్స్ లో ఉండే సీన్స్ కానీ, వాళ్ళ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. రియల్లీ దే డిజర్వ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్. విలన్ క్యారెక్టర్ చేసిన జిమ్ సర్ అంతకుముందు హిందీలో పద్మావత్, సంజు, అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ పర్ఫార్మర్. అలాంటి జిమ్ సర్ ఈ మూవీలో విలన్ గా చేశాడు, టెరిఫిక్ గా చేశాడు. 100% ఫిట్ అయ్యాడు ఆ క్యారెక్టర్ కి. ఒక బిలినియర్ గా, సాలిడ్ విలన్ గా, అండ్ పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించింది. డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి భయ్య. అండ్ ఆ సాంగ్ పోయిరా మామ వచ్చే సాంగ్ ముందు ఆ సీన్ కానీ, ఆ చావుకున్న ఇంపార్టెన్స్ కానీ, స్టార్టింగ్ లో ధనుష్ కి సాటి బెగ్గర్ చెప్తాడు, అరే కట్టెలతో కాల్చకపోతే నెక్స్ట్ జన్మలో కూడా మళ్ళీ బెగ్గర్ గానే పుడతాడు అని చెప్పి, ఆ పోయిరా మామ సాంగ్ కి ఎవరో దారిలో చనిపోయి కుక్కల వ్యాన్లో తీసుకెళ్తుంటే అక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసి ఆ చావుని ఊరేగింపులా చేసి చావుని సెలబ్రేట్ చేయమన్న ఆ థాట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది.
ఒక సీన్లో ధనుష్ అక్కడున్న బెగ్గర్స్కి అందరికీ డబ్బులు ఇచ్చి ఆ గుడి మెట్లు పైకి ఎక్కుతూ ఉంటే ధనుష్ ఏమో దేవుడికి మొక్కుతాడు, ఆ బెగ్గర్స్ అందరూ ధనుష్కి మొక్కుతారు. అంటే సాయం చేసిన వాడే దేవుడు అనేది ఒక్క సీన్లో ఎంత బ్యూటిఫుల్గా చూపించాడంటే శేఖర్ కమ్లా ఈజ్ రియలీ ఎ జీనియస్. అండ్ సాయం చేసిన వాడే దేవుడు అన్న దానికి రష్మిక క్యారెక్టరే ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్. రష్మిక క్యారెక్టర్ ధనుష్కి హెల్ప్ చేసినప్పటి నుంచి రష్మికను ఒక దేవతలానే చూస్తాడు అండ్ చాలా చాలా గ్రేట్ఫుల్గా చాలా కృతజ్ఞతతో ఉన్నట్టు చూపిస్తాడు. 2 సీన్స్లో మనకి చాలా ఎస్టాబ్లిష్ చేస్తాడు దట్ సాయం చేసిన వాడే దేవుడు అని. అండ్ మూవీలో ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే ధనుష్ ప్రతిసారి ఇది ఏం వారం అంటాడు, సోమవారం అన్నప్పుడు ఆ నెక్స్ట్ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ నెక్స్ట్ వచ్చే సీక్వెన్స్ కానీ శివుడికి రిలేటెడ్ ఉంటుంది. సండే అన్నప్పుడు వెనకాల చర్చ్కి మ్యూజిక్ రిలేటెడ్ ఉంటుంది, ఆ సీన్లో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే వస్తుంది. ఫ్రైడే అన్నప్పుడు ముస్లిమ్స్కి రిలేటెడ్గా ఉంటుంది, ఆ మ్యూజిక్ అలానే ఉంటుంది. సో ఆ బ్యూటిఫుల్గా బ్లెండ్ చేసి చాలా బాగా తీశాడు శేఖర్ కమ్ముల. ఖుష్బు క్యారెక్టర్ అండ్ ధనుష్ మధ్యలో ఉండే బాండింగ్ కానీ అదంతా మనకు స్టార్టింగ్లో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. బట్ ఆ క్యారెక్టర్ ఎండ్ అయినప్పుడు ఏదైతే వచ్చే సీన్లో డ్రమటైజేషన్తో ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఇంకా ఎమోషనల్గా అనిపించే సీన్ని మనకి ఏదో ఫ్లాట్గా అనిపిస్తుంది, అది ఒక పెద్ద మైనస్లా అనిపించింది. మనకి ఇంకా బాగా డెప్త్గా అనిపించి ఇంకా బాగా చేయొచ్చు అనిపించే సీన్స్ చాలా ఫ్లాట్గా వెళ్తాయి. అండ్ నాగార్జున కూడా బ్యాక్ స్టోరీ ఏదైతే చూపించింటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. నాగార్జున క్యారెక్టర్ని కరెక్ట్గా కంక్లూడ్ చేయలేదని అనిపించింది. ఏం కంక్లూజన్ ఇద్దాం అనుకున్నారు, ఆ మనీని ఏం చేశారు, ఎవిడెన్సెస్ తీసుకొని ఇది చేశాడు హీరో అని చూపించి, లేకపోతే ఒక సాలిడ్ మెసేజ్ ఇచ్చి ఒక బెగ్గర్స్ లైఫ్ ఫినిషింగ్ ఇచ్చో లేకపోతే హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద ప్రాపర్ ఫినిషింగ్ ఇచ్చింటే బాగుంది అనిపించింది. చేజింగ్ సీన్స్ కట్ షాట్ చేసి లాస్ట్ 20 minutes లో ఉన్న సీన్స్ ని కొద్దిగా ముందుకు పుష్ చేసి లాస్ట్ లో ఇంకొద్దిగా వేరే సీన్స్ చేసి పెట్టింటే 3 hours 10 minutes ఉన్న మూవీ అయినా బయటకు ఒక మంచి ఫీల్ తో వచ్చే వాళ్ళం అనిపించింది. కానీ ఇంత లెంత్ ఉన్న మూవీ చూసొచ్చు కూడా మనకు ఫైనల్ గా ఒక కంక్లూషన్ లేకుండా వచ్చాము, ఒక మిక్స్డ్ ఫీలింగ్ తో వచ్చామన్న దానికి రీజన్ అదే. ఆ మొనోటనస్ సీన్స్ కానీ ఆ చేస్ సీన్స్ ఎక్కువైపోయి డ్రాగ్ ఎక్కువైపోయి లాస్ట్లో ఎప్పుడైపోతుందిరా అనిపించింది. చాలా చోట్ల ఎమోషనల్ డెప్త్ తీసుకురావచ్చు అండ్ ఇంకా ఎమోషనల్గా మనకు హుక్ చేయొచ్చు అనిపించింది. అలాంటి సీన్స్ని కూడా ఏదో అలా పైన తీసేశాడు, అంత మనకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలాగా అంత ఫీల్ తెప్పించేలాగా చేయలేకపోయాడు శేఖర్ కమ్ముల అనిపించింది. ఫైనల్గా మూవీ ఎలా ఉంది, థియేటర్లో చూడొచ్చా వద్దా అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే నేనేం చెప్తా అంటే థియేటర్లో అయితే చూడొచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే టెరిఫిక్గా తీశాడు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ని కొద్దిగా ఓపిక్గా చూడగలిగితే మాత్రం థియేటర్లో హ్యాపీగా చూడొచ్చు. శేఖర్ కమ్ముల ఫస్ట్ హాఫ్లో డిసప్పాయింట్ చేయలేదు, సెకండ్ హాఫ్ అయితే డిసప్పాయింట్ చేస్తాడు, అదైతే చెప్పగలను. సో మిక్స్డ్ ఫీలింగ్ ఉంది నాకు ఇప్పటికీ. ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ చూడకపోతే కొత్తగా వచ్చిన మూవీస్లో అయితే మనకి ఏది మంచి మూవీస్ లేవు. ఒక పాయింట్ వరకు మిమ్మల్ని మూవీలో శేఖర్ కమ్ముల డిసప్పాయింట్ చేయడు. సో హ్యాపీలీ యూ కెన్ వాచ్ ఇట్ అవుట్ ఇన్ థియేటర్స్. అది దట్స్ మై రివ్యూ. స్టే ట్యూన్డ్ టు లైఫ్ ఇస్ ఇన్